హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 6th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1 నోయింగ్ అవర్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్స్ అంటే ఏంటి? సపోజ్ 64, 296, 354, 2956. ఇవే నెంబర్స్ అంటే. ఇవి నెంబర్స్ అని ఎలా చదువుతున్నావు? వన్స్ ప్లేస్లో 4 ఉంది, టెన్స్ ప్లేస్లో 6 ఉంది కాబట్టి 64. ఇక్కడ వన్స్ ప్లేస్లో 6 ఉంది, టెన్స్ ప్లేస్లో 9 ఉంది, హండ్రెడ్స్ ప్లేస్లో 2 ఉంది. దీన్ని ఎలా చదువుతున్నాం? 296. ఇది కూడా 354. ఇక్కడ వన్స్ ప్లేస్లో 6 ఉంది, టెన్స్ ప్లేస్లో 5 ఉంది, నైన్స్ ప్లేస్లో 100 ఉంది, థౌజండ్స్ ప్లేస్లో 2 ఉంది. సో దీన్ని ఎలా చదువుతాం? 2956. కానీ ఇక్కడ సింగిల్గా ఉన్న వాటిని ఏమంటారంటే డిజిట్స్ అని చదువుతాం. దీన్ని ఏమంటారంటే డిజిట్. ఇది ఒక్కటే అంటే డిజిట్. డిజిట్స్ అంటే ఏంటంటే డిజిట్స్ అంటే ఏంటంటే 0 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 9తో ఎండ్ అవుతుంది. ఓన్లీ సింగిల్ నెంబర్ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. వీటిని ఏమంటారంటే డిజిట్స్ అన్నారు. ఇక్కడ ఎంత ఉంది? దీన్ని ఒక డిజిట్ అంటారు, దీన్ని డిజిట్ అంటారు. ఇలా వీటిని ఏమంటారంటే డిజిట్స్ అంటారు. ఇప్పుడు మనం నోయింగ్ అవర్ నెంబర్స్లో ఎక్సర్సైజ్ 1.1 గురించి చూద్దాం. ఎక్సర్సైజ్ 1.1 గురించి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి, ఫస్ట్ మనం విచ్ ఈజ్ ద గ్రేటెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ అమాంగ్ ద గ్రూప్ ఆఫ్ నెంబర్స్. ఇక్కడ ఇచ్చిన ఈ గ్రూప్ ఆఫ్ నెంబర్స్లో స్మాలెస్ట్ నెంబర్ ఏంటో, బిగ్గెస్ట్ నెంబర్ అంటే ఏంటో మనం ఇక్కడ చూడాలి. గ్రేటెస్ట్ అన్న బిగ్గెస్ట్ అన్న ఒకటే. ఈ ఇచ్చిన గ్రూప్ ఆఫ్ నెంబర్స్లో స్మాలెస్ట్ నెంబర్ ఏంటో, గ్రేటెస్ట్ నెంబర్ ఏంటో మనం ఇప్పుడు కనుక్కోవాలి. చూడండి, ఫస్ట్ సమ్ చెప్తాను నేను ఒకసారి, మిగతావన్నీ మీరే చేసేస్తారు. 1, 5, 4, 2. ఇది క్వశ్చన్. ఇక్కడ మనం ఇందులో గ్రేటెస్ట్ నెంబర్ ఏదో స్మాలెస్ట్ నెంబర్ ఏదో కనుక్కోవాలంటే ఫస్ట్ ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కౌంట్ చేయాలి. 1, 2, 3, 4, 5. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 5 డిజిట్స్ ఉన్నాయి. సేమ్ ఇక్కడ 5, ఇక్కడ కూడా సేమ్ 5, ఇక్కడ 5 డిజిట్స్ ఉన్నాయి. ఆల్ ఆర్ ఈక్వల్గా ఉన్నాయి. 5 డిజిట్స్ ఉన్నాయి. అదే 4 డిజిట్స్ ఉంటే అందులో స్మాల్ నెంబర్ ఏంటో మనం కనుక్కోవచ్చు. ఇక్కడ ఎలా ఉంది? ఈక్వల్గా ఇచ్చారు. ఈక్వల్గా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఈ ప్లేస్ చూసుకోవాలి. అన్నిట్లో చూడండి కామన్గా 1, 1 ఉంది. నెక్స్ట్ ఇంకో ప్లేస్ పెంచుకోవాలి. 15, 15, 15, 15. ఇక్కడ కూడా ఏంటంటే ఈక్వల్గా ఉంది. ఏది బిగ్ నెంబరో ఏది స్మాల్ నెంబరో కూడా చెప్పలేం. నెక్స్ట్ ఇంకోటి, నెక్స్ట్ డిజిట్స్ చూసుకోవాలి. 4, ఇక్కడేమో 8 ఉంది, ఇక్కడేమో 3 ఉంది, ఇక్కడేమో 5 ఉంది. ఓకే, ఈ నెక్స్ట్ థర్డ్ డిజిట్లో చూడండి చేంజ్ అయిన నెంబర్స్. ఇందులో బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి? 8. సో ఇదే అన్నిటికన్నా గ్రేటెస్ట్ నెంబర్. గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి? 1, 5, 8, 9, 2. ఇందులో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? ఇందులో అన్నిటికన్నా స్మాల్గా ఏ నెంబర్ ఉంది? 3 అనేది స్మాల్ నెంబర్. సో ఇదే స్మాలెస్ట్ నెంబర్. 1, 5, 3, 7, 0. ఓకేనా? గ్రేటెస్ట్ నెంబర్ ఏంటో స్మాలెస్ట్ నెంబర్ ఏంటో తెలుసుకున్నాం కదా. ఇంకో ఎనదర్ సమ్ కూడా చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్, ఏ సమ్ తీసుకుందాం మనం? 5th సమ్ తీసుకుందాం. 3, 4, 8, 9, 5. 3, 4, 8, 9, 1.
ఇక్కడ కూడా చూడండి, ఫస్ట్ ఏం చేయాలి, మనం డిజిట్స్ అనే కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5 సేమ్ డిజిట్స్, ఆల్ ఆర్ సేమ్ డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. ఫస్ట్ ఏంటి, ఫస్ట్ డిజిట్స్ ఏ నెంబర్ ఉందో చూసుకోవాలి. 3 3 3 కామన్గా ఉంది. కామన్గా ఉన్నప్పుడు ఏంటి, నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. సెకండ్ డిజిట్ తీసుకుంటున్నాం. 34 34 34 ఇది కూడా ఈక్వల్గా ఉంది. నెక్స్ట్ ఎనదర్ నెంబర్ ఒకటి యాడ్. ఇక్కడ ఏంటి 8 8 8 ఇది కూడా కామన్గా ఉంది. ఇది కామన్గా ఉన్నప్పుడు ఏంటి, నెక్స్ట్ 9 కూడా చూసుకుందాం. 9 9 9 ఇది కామన్గా ఉంది. ఇంకేంటి, లాస్ట్ ఇక్కడ చేంజ్ అయింది. 5 1 9 3 ఇందులో 5 1 9 3లో గ్రేటెస్ట్ డిజిట్ ఏంటి, 9. సో ఇదే గ్రేటెస్ట్ నెంబర్ అన్నమాట. స్మాలెస్ట్ నెంబర్ ఏంటి, అన్నిటికన్నా ఇక్కడ ఏంటి స్మాల్గా ఉంది, 1 స్మాల్గా ఉంది. సో ఇది స్మాలెస్ట్ నెంబర్. ఇది అంతా ఫస్ట్ రోమన్ అనమాట. ఓకేనా, అర్థమైందా కదా మీకు? నెక్స్ట్ సెకండ్ రోమన్ చూడండి. రైట్ ద నెంబర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఇక్కడ ఇచ్చిన ఈ గ్రూప్ ఆఫ్ నెంబర్స్లో అసెండింగ్ ఆర్డర్ రాయమంటున్నారు. అసెండింగ్ ఆర్డర్ అంటే చూడండి ఏంటి, అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుంచి పెద్ద, అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్. అంటే స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్ రైట్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ నెంబర్, ఫస్ట్ సమ్ తీసుకుందాం. 374 1475. ఓకేనా, అసెండింగ్ అంటే ఏంటి, స్మాల్ టు బిగ్, అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ రాయాలి. ఇందులో స్మాల్ నెంబర్ అనేది ఏంటి, ఫస్ట్ మనం దేనికైనా డిజిట్సే కౌంట్ చేసుకోవాలి. ఇక్కడ హౌ మెనీ డిజిట్స్ ఉన్నాయి, 1 2 3 3 డిజిట్స్. ఇక్కడ 4, ఇక్కడ 5 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి. ఇప్పుడు అన్నిటికన్నా చూడండి తక్కువ డిజిట్స్ ఏముంది, ఇది అంటే ఫస్ట్ ఎంత, 375. నెక్స్ట్ చూడండి ఏ డిజిట్స్ పెద్దది ఉందో, ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి. 4 డిజిట్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ డిజిట్ చూసుకోవాలని చెప్పాను. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఇందులో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి, 1 కాబట్టి ఇది 1475. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, ఇదే కదా 4 డిజిట్స్లో ఉన్నది, 4713. ఇదే ఫైనల్లీ ఇంకేం మిగిలింది, ఇదే బిగ్ నెంబర్ 5 డిజిట్స్ కాబట్టి 15951. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటో. నెక్స్ట్ చూడండి, ఇది సెకండ్ రోమన్. ఇప్పుడు థర్డ్ రోమన్ చూద్దాం. చూడండి, మీకు కనిపిస్తుంది కదా, రైట్ ద నెంబర్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు మనం దేని గురించి చెప్పుకుందాం, డిసెండింగ్ ఆర్డర్ గురించి చెప్పుకుందాం. థర్డ్ రోమన్ ఏంటంటే డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, బిగ్ టు స్మాల్, అంటే బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ రాసుకోవాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుంచి పెద్ద, డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నుంచి చిన్న. దీనికి కూడా ఏంటి, ఒక సమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ ఏం చేయాలని చెప్పాను మీకు, డిజిట్స్. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 4 డిజిట్స్. ఇక్కడ 5 డిజిట్స్, ఇక్కడ సేమ్ 5, ఇక్కడ 5. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, పెద్ద నుంచి చిన్న. అంటే ఇప్పుడు ఎన్ని చూసుకోవాలి, బిగ్ ఏంటంటే ఏ డిజిట్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఇక్కడ సేమ్ 5 డిజిట్స్ 5 డిజిట్స్ 5 డిజిట్స్.
అంటే ఏంటి, ఫస్ట్ నెంబర్ ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 8 ఉంది. సో ఇది కామన్ ఉంది. ఇది ఎలాగా స్మాల్ నెంబర్ 4 కాబట్టి 8 కన్నా తర్వాత చూడండి నెక్స్ట్ స్టెప్ 89 ఈక్వల్గా ఉన్నాయి. ఈక్వల్గా ఉన్నప్పుడు ఏంటి, నెక్స్ట్ డిజిట్కి వెళ్తాం. ఇక్కడ ఎంత ఉంది, 7 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో 7 బిగ్ నెంబర్ కాబట్టి ఎంత, ఇది అన్నిటికన్నా బిగ్ నెంబర్. నెక్స్ట్ బిగ్ నెంబర్ ఏంటి, ఇది 254. ఇంకా ఫైనల్లీ 5 డిజిట్స్ మిగిలింది ఏంటి, ఇది 45,331. ఇంకా లాస్ట్ స్మాల్ నెంబర్ ఏంటి, 1877. సో డిసెండింగ్ ఆర్డర్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 4th రౌండ్. ఇక్కడ చూడండి, పుట్ అప్రోప్రియేట్ సింబల్ లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ ఇన్ ద స్పేస్ గివెన్. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్లో లెస్ దాన్ అంటే ఏంటి, లెస్ దాన్ దేనికి సూటబుల్ అవుతుంది, గ్రేటర్ దాన్ అనేది దేనికి సూటబుల్ అవుతుంది అని చూడండి. చాలా మంది లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్కి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. ఇప్పుడు చూడండి, ఎల్ షేప్లో ఉంటే లెస్ దాన్, చూడండి ఇది కొంచెం ఎల్ లాగే కదా ఉంటుంది. ఎల్ ఎలా ఉంటుంది, ఇలాగే ఉంటుంది. దాన్ని కొంచెం ఇలా ఉంచితే ఏంటంటే లెస్ దెన్. దీనికి రివర్స్లో ఉంటే ఏంటంటే గ్రేటర్ దాన్. ఓకేనా, కొంచెం చూడండి ఎల్ షేప్, ఎల్ అంటే ఎటు ఉంటుంది, ఇటే కదా ఉంటుంది ఎల్. సో ఎల్ షేప్లో ఉంటే ఏంటంటే లెస్ దెన్. లెస్ దెన్ దేనికి, ఏది చిన్నగా ఉంటే అది లెస్ దెన్. గ్రేటర్ దెన్ అంటే ఏంటి, ఏ నెంబర్ అయితే బిగ్ నెంబర్ ఉంటుందో అది గ్రేటర్ దెన్. ఈజీగా చెప్పాలంటే ఎటువైపు బిగ్ నెంబర్ ఉంటే అటువైపు ఇలాగా ఓపెన్ చేసి ఉంటుంది అన్నమాట. సపోజ్ ఇది మౌత్ అనుకుందాం, ఇది ఒక మౌత్ అనుకుందాం. ఓకేనా, ఎటువైపు బిగ్ నెంబర్ ఉంటే అటువైపు ఆ మౌత్ ఇలా ఓపెన్ చేసి ఉంటుంది, ఇటు స్మాల్ నెంబర్ ఉన్న వైపు ఇలా క్లోజ్ చేసి ఉంటుంది. ఇప్పుడు చూడండి 3, 5. ఇందులో బిగ్ నెంబర్ అంటే ఏంటి, ఎటువైపు ఉంది బిగ్ నెంబర్, ఇట్ సైడ్ ఉంది కాబట్టి ఇట్ సైడ్ మౌత్ ఓపెన్ చేసి ఉంచాలి, అంటే ఇలాగా. ఓకేనా, ఇప్పుడు సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 15, 10. ఇందులో బిగ్ నెంబర్ ఏంటి, 15 కాబట్టి ఇటువైపు మౌత్ ఓపెన్ చేసి ఉండాలి ఇలాగా. సో ఓకేనా, అంటే ఎటువైపు ఉంటే ఇది లెస్ దెన్ అయింది, ఇది గ్రేటర్ దెన్ అయింది. సింపుల్ టెక్నిక్. ఎటువైపు అయితే బిగ్ నెంబర్ ఉంటుందో అటువైపు మౌత్, ఇది మౌత్ అనుకుంటే మౌత్ ఓపెన్ చేసి పెడుతుంది. ఇక్కడ చూడండి, ఇందులోనే ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇక్కడ చూడండి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1, 2, 3, 4. ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ 1, 2, 3, 4, 5 డిజిట్స్ ఉన్నాయి. అంటే బిగ్ నెంబర్ ఏంటి మనకి ఇక్కడే తెలిసిందే, ఇదే బిగ్ నెంబర్. బిగ్ నెంబర్ ఎటు ఉంటే అటువైపు ఇలా మౌత్ ఓపెన్ చేసి ఉంచాలి. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ సమ్ చూడండి, సేమ్ ఈక్వల్గా ఉన్నాయి డిజిట్స్. ఓకేనా, ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి, ఒక్కొక్క డిజిట్ కంపేర్ చేసుకోవాలి. ఫస్ట్ 2 డిజిట్స్ ఏంటంటే ఇక్కడ ఈక్వల్గా ఉన్నాయి. థర్డ్ డిజిట్ ఏంటి, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 6 ఉంది. 9 బిగ్ నెంబరా, 6 బిగ్ నెంబరా, 9 కాబట్టి అంటే ఇదే బిగ్ నెంబర్. ఇటువైపు బిగ్ నెంబర్ ఉంది కాబట్టి మౌత్ ఇటువైపు ఓపెన్ చేసి ఉంచుతాం, అంటే ఏంటంటే గ్రేటర్ దాన్ అయింది. ఇక్కడ సేమ్ అలాగే, ఇక్కడ ఎన్ని సింబల్, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 5 డిజిట్స్. ఇందులో బిగ్ నెంబర్ ఏంటి, ఇక్కడ సేమ్ చూడండి 994 ఈక్వల్గా ఉంది, ఇక్కడ 994 సేమ్ డిజిట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఎంత ఉంది, 5 ఉంది. 5 కన్నా 4 ఉంది. ఇక్కడ 4 కన్నా 5 బిగ్ నెంబర్ కాబట్టి ఇట్స్ ఇది. ఇక్కడ 145 ఉంది, 144 ఉంది. అంటే 144 కన్నా 145 బిగ్ నెంబర్ కాబట్టి ఇది. సో ఇంతటితో ఇక్కడ 4th రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 5th రౌండ్ ఏంటంటే రైట్ ద నెంబర్ ఇన్ వర్డ్స్. ఇక్కడ చూడండి, రైట్ ద నెంబర్ ఇన్ వర్డ్స్ అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ని ఇన్ వర్డ్స్లో రాయాలి. ఇన్ వర్డ్స్లో అనేది ఎలా రాయాలంటే చూడండి, ఇన్ వర్డ్స్ చూడండి ఇక్కడ ఎంత ఉంది, 7, 2, 6, 4, 2.
వీటిని నెంబర్ ఇన్ వర్డ్స్ అంటే ఇక్కడ ఉన్న నెంబర్ని వర్డ్స్లో ఎలా రాయాలంటే ఇక్కడ ఫస్ట్ మనకి ప్లేస్ వాల్యూ తెలియాలి. ఇక్కడ ఎంత ఉంది? వన్స్, దీని తర్వాత టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, ఇది 10,000s. ఓకేనా? వన్స్, టెన్స్, థౌజండ్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s. ఓకేనా? ఇక్కడ ఈ నెంబర్ని మనం వర్డ్స్లో రాయాలి. ఇక్కడ నుంచి ఇది ఎంత ఉంది? ప్లేస్లో 10,000 అంటే దీన్ని ఏంటి? 7 into 10. ఇదంతా థౌజండ్స్ ప్లేస్, ఇది 1000, ఇది 10,000. సో ఇది ఎంత అంటే 70. ఓకేనా? 72. ఓకేనా? 72,006. ఇక్కడ 100 ప్లేస్లో ఉంది కాబట్టి 600. ఇక్కడ ఎంత? 42. ఓకేనా? అర్థమైందా? చూడండి, ఇది వన్స్ ప్లేస్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s. 10,000s అంటే ఇదంతా కలిపి మాట. అంటే ఇది టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇది 70. ఓకేనా? 10 కాబట్టి టెన్స్ ప్లేస్లో అంటే 10,000 కాబట్టి 70. 7 into 10 కదా, ఇంటూ 10 ఎంత? 72,000. 72,640. మళ్ళీ టెన్స్ అంటే ఎంత? 4 into 10. టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 40. ఇక్కడ ఎంత ఉంది? వన్స్ ప్లేస్లో 2. ఇంకొక చూడండి చెప్తాను. ఇంకో సమ్, థర్డ్ సమ్ తీసుకుందాం. 6,6,6,0,0. సేమ్ ఇక్కడ కూడా వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000. 10,000 అంటే ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ ఎంత ఉంది? 6. 6 into 10 అంత 60. 60. ఇక్కడ ఉంది 6. 66,006. ఇక్కడ ఎంత? 600. నెక్స్ట్ చూడండి, రాయడానికి టెన్స్ ప్లేస్లో ఏం లేదు, 0. సో 0 రాయడానికి ఏమైనా ఉండదు కదా, అండ్ వన్స్ ప్లేస్లో కూడా 0. సో ఇక్కడితో అయిపోయింది. 66,600. రిమైనింగ్స్ మీరు ట్రై చేయండి. నెక్స్ట్ చూడండి, 6th రోమన్, రైట్ ద నెంబర్ ఇన్ ఫిగర్స్. అంటే ఇప్పుడు ఏంటంటే నెంబర్ ఇన్ వర్డ్స్లో ఇచ్చారు, మనం దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలంటే నెంబర్లో కన్వర్ట్ చేయాలి. ఓకే, మీకు ఇప్పుడు నెంబర్స్ రాయాలంటే ఫస్ట్ ప్లేస్ వాల్యూ చార్ట్ అంటే ఏంటో తెలియదు. ఇది వన్స్, టెన్స్, హండ్రెడ్స్. ఇది థౌజండ్స్ ప్లేస్లో ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ఇది థౌజండ్స్ ప్లేస్, ఇది 10,000 ప్లేస్. ఇప్పుడు చూడండి ఎలా రాయాలో ఈజీగా మీకు ఈ చార్ట్ ద్వారా చెప్తాను. ఇప్పుడు చూడండి ఎంత ఇచ్చాడు? 40,270. 40,000. 40,000 అంటే 40 అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 4 వస్తుంది. ఓకేనా? 40 అంటే ఎంత? 4, 0. థౌజండ్స్ ప్లేస్లో కాబట్టి ఇదిగోండి, థౌజండ్స్ ప్లేస్లో ఎంత రాస్తారు? 40. 4 ఇక్కడ, థౌజండ్స్ ప్లేస్లో 0. 40,200. 100 ప్లేస్లో ఎంత? 200 అన్నారు కాబట్టి 270. 70 అంటే ఎంత? టెన్స్ ప్లేస్. ఓకేనా? 70 అంటే ఇక్కడ 7, ఇక్కడ 0. ఓకేనా? 40,270. నెక్స్ట్ చూడండి, 14,000. 14,064. 14,000 అనగా థౌజండ్స్ ప్లేస్లో 14 రాసుకుంటారు. 14 అనగా 1, 4. ఓకేనా? 1000 ప్లేస్ సరిపోయింది. 14,064. 64 అంటే ఏంటి? 100 ఇవ్వలేదు మధ్యలో. 100 ఇచ్చారా? 100 ఇవ్వలేదు. 100 ప్లేస్లో ఎంత వేసుకుంటారంటే 0. ఏమి ఇవ్వలేనప్పుడు ఎంత వేసుకుంటారు? 0 వేసుకుంటారు. నెక్స్ట్ ఎంత ఇచ్చారు? 64. 64 అంతే, 6, 4 సరిపోయింది కదా. నెక్స్ట్ చూడండి, 9,700.
9000 అంటే చూడండి 9000 ఓన్లీ 9000 అన్నారు అంటే సింగిల్ డిజిట్గా 1000 ప్లేస్లో ఎంత 9 అంటే 10,000 ప్లేస్లో ఏమీ ఉండదు. 19 అంటే ఏమైనా ఇక్కడ 1 వేసుకోవచ్చు, 90 అంటే 9 0 వేసుకోవచ్చు, కానీ అక్కడ ఎంత ఇచ్చారు 9000 అంటే జాగ్రత్త 9000 అంటే 1000 ప్లేస్లో 9 వేసుకున్నాం. నెక్స్ట్ 700 ప్లేస్లో ఎంత వేసుకున్నాం 700 అంటే ఇంకా చూడండి నెక్స్ట్ 10th ప్లేస్లో 1th ప్లేస్లో ఏమి లేదు 0 0 సరిపోయింది కదా 9700. నెక్స్ట్ చూడండి 60,000 60 ఇక్కడ చూసారా 60 అంటే 1000 ప్లేస్లో ఎంత వేస్తారు 60. రిమైనింగ్ ఇంకేమైనా ఇచ్చారా ఏమి ఇవ్వలేదు కాబట్టి 0 0 0. సో ఇక్కడతో 6th రోమన్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 7th రోమన్ చూడండి. ఫ్రమ్ 4 డిజిట్ నెంబర్ విత్ ద డిజిట్స్ 4 డిజిట్ నెంబర్స్ ఇచ్చారు. అవి ఏంటంటే డిజిట్స్ 4 0 3 7 అండ్ ఫైండ్ విచ్ ఈస్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ అమాంగ్ దమ్. ఇక్కడ ఇచ్చిన ఈ నెంబర్స్లో గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి, స్మాలెస్ట్ నెంబర్ ఏంటో చెప్పమన్నారు. చూడండి ఇచ్చిన డిజిట్స్ ఏంటంటే ఇచ్చారంటే 4 0 3 7. ఇందులో గ్రేటెస్ట్ నెంబర్ రాయాలి. ఓకేనా, గ్రేటెస్ట్ నెంబర్. ఇంకోటి ఏంటి స్మాలెస్ట్ నెంబర్. గ్రేటెస్ట్ నెంబర్ రాయాలి అండ్ స్మాలెస్ట్ నెంబర్. గ్రేటెస్ట్ అంటే ఇక్కడ అన్నిటి ఇచ్చిన ప్రతి డిజిట్స్లో గ్రేటెస్ట్ అంటే ఇందులో ఇచ్చిన డిజిట్స్లో గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి 7. ఓకేనా, నెక్స్ట్ గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఏంటి 4, తర్వాత 3, లాస్ట్లో ఏంటి 0. ఇదే గ్రేటెస్ట్ నెంబర్ అంటే. చూసారు ఇక్కడ ఒక నెంబర్ ఫామ్ అయిందా. గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఇచ్చిన డిజిట్స్లో ఎన్ని డిజిట్స్ ఇచ్చినా అందులో ఇచ్చిన డిజిట్స్లో గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఏది గ్రేటెస్ట్ 7, తర్వాత 4, తర్వాత 3, ఫైనల్ ఏంటి 0. ఇప్పుడు స్మాలెస్ట్ నెంబర్ అంటే ఇందులో ఏంటి అన్నిటికన్నా స్మాలెస్ట్ నెంబర్ అంటే 0. కానీ ఎప్పుడు స్మాలెస్ట్ నెంబర్లో ఫస్ట్ 0 అనేది రాయకూడదు. నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఏంటో మనం వెతుక్కోవాలి. 0 అన్నది ఎప్పుడు రాయకూడదు. నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ అంటే ఏంటి 3 అనేది స్మాలెస్ట్ నెంబర్. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే 3 రాసుకోవాలి. ఓకేనా, 3 రాసుకుని ఇప్పుడు 0 రాయాలి. ఎప్పుడు స్మాలెస్ట్ నెంబర్ స్టార్టింగ్ 0 ఎందుకంటే రాయకూడదంటే 0కి వాల్యూ ఉండదు కాబట్టి స్టార్టింగ్ 0 రాస్తే. అందుకు నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఏంటో వెతుక్కొని అది రాసి అప్పుడు 0 రాయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి 4, లాస్ట్లో ఏంటంటే 7. ఓకేనా, ఇది మాట గ్రేటెస్ట్ నెంబరు, స్మాలెస్ట్ నెంబరు. ఇంకా ఫైనల్లీ 8th రోమన్. రైట్ చూడండి, ద స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్, ద గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్, ద స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్, ద గ్రేటెస్ట్ 5 డిజిట్స్ నెంబర్. ఈ డిజిట్స్ నెంబర్ అంటే ఏంటో చెప్తాను ఒకసారి. మీకు ఇంతకు ముందే చెప్పాను డిజిట్స్ అంటే ఏంటి 0 1 2 3 4 5 6 7 8 9. ఇందులో చూడండి స్మాలెస్ట్ 1 డిజిట్ నెంబర్ అంటే 1 డిజిట్తో ఉన్నది. ఇందులో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి 0. స్మాలెస్ట్ 1 డిజిట్ నెంబర్ ఏంటంటే 0. అదే గ్రేటెస్ట్ 1 డిజిట్ నెంబర్ అంటే ఎంత 9. ఓకేనా, 1 డిజిట్ అంటే ఎంత 1 డిజిటే ఉండాలి. ఇందులో గ్రేటెస్ట్ ఎంత 9. అలాగే స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్ అంటే ఏంటంటే ఫస్ట్ గ్రేటెస్ట్ గురించి చెప్పుకుందాం. గ్రేటెస్ట్ అని చెప్పేసుకుందాం, తర్వాత స్మాలెస్ట్ కొంటాం. గ్రేటెస్ట్ ఈజీగా ఉంటుంది. గ్రేటెస్ట్ 2 డిజిట్స్ నెంబర్స్ అంటే స్మాలెస్ట్ 1 డిజిట్ నెంబర్ అంటే ఎంత 19 వేసాం. గ్రేటెస్ట్ 2 డిజిట్స్ నెంబర్ అంటే ఏంటంటే 2 9s వేయాలి. ఎన్ని డిజిట్స్ 2 డిజిట్స్ కావాలంటే. అలా 3 డిజిట్స్ అయితే 3 9s 1 2 3 అలా 9 వేయడమే. 4 కాబట్టి 1 2 3 4. అదే గ్రేటెస్ట్ 5 డిజిట్స్ నెంబర్స్ ఉంటే ఎన్ని ఉంటాయి చెప్పండి 1 2 3 4 5. అలాగే 6 డిజిట్స్ నెంబర్ అంటే గ్రేటెస్ట్ 1 2 3 4 5 6. ఇలా ఎన్ని అయితే అన్ని. 8 డిజిట్స్ అయితే 8 9s వేయాలి, 9 డిజిట్స్ అయితే 9 9s వేయాలి, 7 డిజిట్స్ అయితే
7. గ్రేటెస్ట్ అనేది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోండి. గ్రేటెస్ట్ అనగానే 1 డిజిట్ అయితే 19 వేస్తారు. గ్రేటెస్ట్ అనగానే డిజిట్లో ఏంటి గ్రేటెస్ట్ నెంబరు 9 కాబట్టి సో 9. అలాగే టూ డిజిట్స్ అయితే 2 9s, 3 డిజిట్స్ అయితే 3 9s, అలా ఎన్ని అయితే. ఇప్పుడు స్మాలెస్ట్ 2 డిజిట్స్ నెంబర్ అంటే ఏంటంటే ఈజీగా ఒక టెక్నిక్ చెప్తాను చూడండి. 2 డిజిట్స్ అన్నారు అంటే ఇక్కడ సపోజ్ ఒక 0 వేస్తాం, ఓకేనా. 0 వేస్తే 2 zeros వేయకూడదు, ఓకేనా. ఇప్పుడు ఎన్ని 2 కాబట్టి 2లోంచి 1 తీసేయండి. 2లోంచి 1 తీస్తే ఎంత 1 కదా, ఆ 1 0 ఇక్కడ వేసుకొని ఎంత తీసాం 1 తీసాం కాబట్టి ఇక్కడ 1 అంటే సింపుల్గా చేసుకోవడానికి. ఇప్పుడు 3 డిజిట్స్లోంచి 1 తీసేయండి, ప్రతి దాంట్లోంచి 1 తీసేయాలి. 3లోంచి 1 తీస్తే ఎంత 2 అంటే 2 zeros, కామన్గా ఎంత అంటే 1, ఓకేనా. ప్రతి దానికి 1. 4 డిజిట్స్ అంటే ఎంత 4 నుంచి ఎంత తీయాలి 1 తీసేయాలి కాబట్టి 3, 1 2 3. ఫైనల్లీ ఎంత 1 తీసాం కాబట్టి 1. 5 డిజిట్స్ అంటే 5 ఫింగర్స్ ఓపెన్ చేయండి, 1 క్లోజ్ చేయండి. ఎన్ని జీరోస్ 4 zeros, 1 2 3 4. ఫైనల్లీ 1 వేసుకోండి. సింపుల్ టెక్నిక్గా చెప్తాను మర్చిపోకుండా పిల్లలకి. అదే స్మాలెస్ట్ 6 డిజిట్స్ 6 ఫింగర్స్ ఓపెన్ చేస్తాం, ఓకేనా. 6లోంచి ఎంత తీయాలి స్మాలెస్ట్ అనగానే 1 తీసేయాలి. ఇంకెన్ని ఉన్నాయి 5 zeros, 1 2 3 4 5 zeros. ఫైనల్లీ దీని ఫ్రంట్ ఏం పెట్టాలి అన్నది అంటే 0కి వాల్యూ ఉండదు కాబట్టి చెప్పాను కదా 1, ఓకేనా. 1 ఇలాగా 7 డిజిట్స్ అనుకోండి, ఈ 7లోంచి 1 తీసేస్తారు. ఇంకేం ఉన్నాయి 6 zeros, ఫ్రంట్ ఎంత పెట్టుకోవాలి 1. సో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా స్మాలెస్ట్ 1 డిజిట్ గ్రేటెస్ట్ అనేది. ఇక్కడ ఏంటి అడిగాడు మనకి క్వశ్చన్, ద స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్. ద స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఎంత 1000. ద గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్, గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఎంత 4 9s. స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ ఎంత 10,000. గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్ ఎంత 5 9s, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.2 వచ్చేసి మన నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.